అందరికీ నమస్కారాలు. ఉనిక చెన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు గవర్నర్లు బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ హరిబాబు గారు, కేంద్ర మంత్రివర్యులు సోదరులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నంనేని ప్రభాకర్ గారు, విజయ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, పెద్దలు రామచంద్రమూర్తి గారు, సోదరులు శ్రీనివాస్ గారు, విచ్చేసినటువంటి మిత్రులు, ఆప్తులు, మీడియా మిత్రులందరికీ ఉనిక అనేటువంటి విద్యాసాగరరావు గారి యొక్క స్వీయ చరిత్ర పుస్తకం గురించి చదివారని చెప్పి ఉదయం ఎవరో నన్ను ప్రశ్నించారు. నేను ఇంతవరకు ఆ పుస్తకం చూడలేదు. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా వారి జీవితాన్ని చదివినటువంటి నేను ప్రత్యేకంగా ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావించడం జరిగింది. విద్యాసాగరరావు గారు ఒక భిన్నమైనటువంటి వ్యక్తిత్వంతో కూడుకున్నటువంటి వారు. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఈజ్ అ మ్యాన్ విత్ డిఫరెన్స్. చెన్నమనేని కుటుంబంలో భిన్నమైన సిద్ధాంతాలతో ఎదిగినటువంటి వ్యక్తిగా వారు బాల్యంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులుగా, విద్యార్థి పరిషత్ నాయకుడిగా వారు ఆ యొక్క సిద్ధాంతాలను వంటబుచ్చుకొని రాజీ లేకుండా, మడమ తిప్పకుండా వారు తన రాజకీయ జీవితాన్ని ఏ రకంగా గడిపినారో కళ్ళారా చూసినటువంటి మేము ఫర్ లాస్ట్ 4 decades. ఉస్మానియా లా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, ఏబీపీగా వారు గెలిచిన తర్వాత అల్ట్రా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఆ రోజు వారి మీద దాడి చేస్తే చాలామందికి తెలియదు. అది వారు దాదాపు చనిపోయారని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఉదంతం అది. కానీ వారు ఆ రకంగా నమ్మిన సిద్ధాంతాన్ని వీడకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ 3 పర్యాయాలు శాసనసభ్యునిగా, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా, వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ రకంగా ఎదుగుతూ మరి కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో, ఆ తర్వాత వారు మహారాష్ట్ర గవర్నర్గా, దాంతోపాటు తమిళనాడు గవర్నర్ కూడా 2 బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఒక తెలంగాణ బిడ్డగా మనం గర్వపడుతూ ఉంటాం. ఆనాడు మరి కొద్దిమంది వ్యక్తుల్లోనే ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఈ స్థాయికి ఎదగడంలో వారి పాత్ర, వారి కృషి ఎంతో ఉందనే విషయాన్ని మేము మర్చిపోం. వాస్తవంగా ఈ బుక్ అనేది ఒక కరదీపికగా మాదిరిగా కమింగ్ జనరేషన్స్ వాళ్ళ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లోకి 1,00,000 మంది యువత రావాల్సిన అవసరం ఉందని చెప్పి వారు పిలుపునిచ్చారు. దట్ డజంట్ మీన్ ఆ 1,00,000 మంది యువత బీజేపీలో రావాలని కోరలేదు. ఈ దేశ హితం కోసం పనిచేసేటువంటి యువత రాజకీయాల్లోకి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇవాళ కొత్తగా రాజకీయాల్లో రావాలని ఉబలాట పడుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక కరదీపికగా ఈ యొక్క ఉనికి అనేటువంటిది మరి తప్పకుండా వారికి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా, ఒక ప్రేరణగా. దర్ ఆర్ నో షార్ట్ కట్ మెథడ్స్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తే ఏ రకమైన ఏ స్థాయికైనా ఎదుగుతామని వారు ఈ పుస్తకంలో నేను చూడకముందు బ్యాక్ పేజ్ అవుతుందో కవర్ పేజు ఇది చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఆనాడు పరకాలలో జలియన్ వాలా బాగ్ ఉదంతాన్ని తలపెరిచే రీతిలో తెలంగాణ విమోచన కోసం ఆ రోజు త్రివర్ణ జెండా ఎత్తుకొని మరి ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన ఈ ప్రాంతానికి రాలేదని సెప్టెంబర్ 2 నాడు త్రివర్ణ రంగులు జెండాలు ఎగరవేస్తే ఏ రకంగా తూటాలతో కాల్చివేశారో మరి అది ఒక జలియన్ వాలా ఉదంతా మరపించే రీతిలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన. మరి అటువంటి చక్కటి ఈ యొక్క అమరధామాన్ని నిర్మించిన వ్యక్తి మరి విద్యాసాగరరావు గారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని స్వతహాగా ఆ రోజు తెలంగాణ విమోచన యాత్ర వారు చేపట్టినప్పుడు మేమందరం కూడా అందులో భాగస్వామి అయినప్పుడు వారు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ఐ నో దీని వెనకాల పర్సన్ బిహైండ్ ఈస్ శ్రీనివాసరావు గారు. ఈ అమరధామ నిర్మాణంలో
ప్రభుత్వాలు నిజంగా కూడా నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. అనేకమైనటువంటి చరిత్రలో ఉన్నటువంటి అంశాలు, బైరాన్పల్లి కానివ్వండి, కోటిపల్లి కానివ్వండి, ఇక అనేకమైన సంఘటనలు ఆనాడు విమోచన కోసం జరిగినటువంటి ఆ యొక్క ఘర్షణలో ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ యొక్క చరిత్ర ఘట్టాలను మళ్ళీ వెలికి తీసుకురావాలని, అవి స్ఫూర్తి కేంద్రాలుగా భావితరాలకు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తూ ఈ చక్కటి ఈ యొక్క అమరధామాన్ని కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇవాళ చర్చించే ఉదంతం ఇది. కాబట్టి వారు కేంద్ర హోంమంత్రిగా అనేకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి చట్టాలు తీసుకురావడంలో, గవర్నర్గా ముఖ్యంగా వారు ఏదైతే గిరిజన చట్టాల విషయంలో మహారాష్ట్రలో అనేక గ్రామాల్లో కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని తన గవర్నర్ పాత్ర పోషించారు. వారు తనకు ఉన్నటువంటి ఆ హక్కులను, బాధ్యతలను ఏ రకంగా మహారాష్ట్రలో మరి ఆ గ్రామీణ సడక్ యోజన పేరు మీద మరి ముఖ్యమంత్రి సడక్ యోజన లాంటి కార్యక్రమాలు గవర్నర్గా స్వతహాగా వివరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనమందరం కూడా గర్వపడాలి. వారితో కలిసి పనిచేసినందుకు మేము ధన్యులుగా భావిస్తూ ఈ చక్కటి పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి సోదరులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.